Let's start DTAA Part 2. Basic salary 62,000 per month అండ్ ఎస్ఎస్సి యొక్క ఏజ్ వచ్చేసరికి 45 years అనమాట. నా థ్రోట్ కొంచెం బాగాలేదు, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తర్వాత డిఏ వచ్చేసరికి 10% ఆఫ్ బేసిక్ శాలరీ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిఏ వచ్చేసరికి ఇట్ ఆల్వేస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ బేసిక్ శాలరీ. సో ఈ 10% వచ్చేసరికి బేసిక్ శాలరీకి యాడ్ చేస్తాము. తర్వాత గ్రాస్ రాయల్టీ అనమాట, ఇన్కమ్ ఫ్రమ్ ద బుక్స్ కంట్రీ ఎం నుంచి వస్తుంది 9,80,000 విచ్ ఇస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%. అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 98,000. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రాయల్టీ ఇన్కమ్ని మనం పీజీబీపీ హెడ్ కింద తీసుకుంటాము. అలాగే ఎక్స్పెన్సెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని నెట్ చేస్తామన్నమాట. తర్వాత ఈ రాయల్టీ ఇన్కము అండర్ సెక్షన్ 80 GGB ప్రకారము డిడక్షన్ వస్తుందన్నమాట. నెట్ రాయల్టీ ఇన్కమ్ ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఈస్ లోయర్. అయితే మనం డిటిడబ్ల్యూఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇన్కమ్స్ వచ్చేసరికి గ్రాస్కి కన్సిడర్ చేయాలన్నమాట. గ్రాస్ అని మెన్షన్ చేసినా లేకపోతే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అన్నా కూడా గ్రాస్ అని. క్వశ్చన్లో కనుక ఇన్ కేస్ రిసీవ్డ్ డివిడెంట్ అన్నాడు అనుకుంది, అప్పుడు నెట్ అని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నెట్ ఇన్కమ్ని గ్రాసప్ చేయాలన్నమాట. అది వన్ ఆఫ్ ద హింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత కంట్రీ ఎన్ నుంచి 2 different ఇన్కమ్స్ వచ్చాయి, అలాగే 2 different ట్యాక్స్ రేట్స్ ఇచ్చాడనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యావరేజ్ ట్యాక్స్ రేట్ కనుక్కోవాలి. యావరేజ్ ట్యాక్స్ రేట్ ఎలా కనుక్కుంటాము అంటే ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ ఇంటూ 100 అనమాట. తర్వాత అయితే కంట్రీ ఎన్ నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది గ్రాస్ 2,80,000 విచ్ ఇస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 15%. వేరాస్ కమింగ్ టు డివిడెంట్ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటి అంటే 2,20,000 విచ్ ఇస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. తర్వాత పర్చేస్డ్ రెసిడెన్షియల్ హౌస్ 23 lakhs 1% ఆఫ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అన్నాడు. అయితే ఈ పాయింట్ వచ్చేసరికి 80C డిడక్షన్స్ కింద 1% ఆఫ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది డిడక్షన్ వస్తుంది. తర్వాత 80D వచ్చేసరికి ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సెల్ఫ్కి 26,000 పే చేశాడనమాట. అయితే తన ఏజ్ వచ్చేసరికి 60 years కన్నా తక్కువ ఉంది కాబట్టి టోటల్ పేమెంట్ ఆర్ 25,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. తర్వాత తన ఫాదర్కి 50,000 పే చేశాడు, 72 years అండ్ నాన్ డిపెండెంట్ అన్నాడు. అయితే రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అన్న కండిషన్ స్పెసిఫై చేయలేదు కాబట్టి మనం రెసిడెంట్ అని తీసుకుంటే 50,000 తీసుకోవచ్చు. అలాగే నాన్ రెసిడెంట్ అని తీసుకుంటే కనుక 25,000 మాత్రమే డిడక్షన్ వస్తుంది. సో పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్కి అప్లై చేద్దాం. శాలరీ, బేసిక్ డిఏ, అలాగే ఈ స్టాండర్డ్ డిడక్షన్ వస్తుందన్నమాట. శాలరీ ఇన్కమ్కి అండర్ సెక్షన్ 16 IA 50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. అయితే ఈ స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసరికి ఏంటి అంటే హౌస్ ప్రాపర్టీ కింద ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ కవర్ అయిందో 24A ప్రకారము 30% ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ వస్తుందో, అలాగే శాలరీ ఇన్కమ్ కింద అండర్ 16 సబ్సెక్షన్ IA కింద 50,000 ఏదైతే డిడక్షన్ వస్తుందో ఇవి రెండు వచ్చేసరికి ఏంటి అంటే ఎస్ఎస్సి వచ్చేసరికి 115 BAC ఆప్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా వస్తుంది అనమాట. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దాంట్లో నుంచి స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తాము. తర్వాత పీజీబీపీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ నుంచి నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, డివిడెంట్ ఇన్కమ్. ఈ 4 heads మనం కంప్యూట్ అదే యాడ్ ఆన్ చేసేసుకుంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. అందులో నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ లెస్ చేస్తాము. 80 QQB రాయల్టీ ఇన్కమ్, తర్వాత 80D కింద సెల్ఫ్గా ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశాడో అది, తర్వాత తన ఫాదర్ మనం తీసుకున్న ఎజంప్షన్ని బేస్ చేసుకొని 50,000 25,000 అనేది డిడక్షన్ వస్తుంది. అలాగే 80C కింద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎట్ ద రేట్ ఆఫ్ 1% వస్తుంది అనమాట. సో టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 16,93,400. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ఇండియా కంప్యూట్ చేయడం. అది ఎలా కంప్యూట్ చేస్తాము, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10 lakhs వరకు 1,12,500 వస్తుంది. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs వచ్చేసరికి ఏంటి అంటే 30% ట్యాక్స్ రేట్ వేస్తాము. తర్వాత 4% సెస్ యాడ్ చేస్తాము. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్ ఇంటూ 100 వేసుకుంటే ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా వస్తుంది.
సో ఎంత 19.685% అనమాట. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ట్యాక్స్ రేట్ వచ్చేసరికి ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి రౌండ్ ఆఫ్ టు ద నియరెస్ట్ 3 డెసిమల్స్ అనమాట. తర్వాత ఈ డినామినేటర్‌లో మనం ఏదైతే ఇన్‌కమ్ కన్సిడర్ చేస్తున్నామో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ బోత్ ఇండియన్ ఇన్‌కమ్ యాస్ వెల్ యాస్ ఫారిన్ ఇన్‌కమ్. బికాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎస్ఎస్‌సి గ్లోబల్ ఇన్‌కమ్ ఈజ్ టాక్సబుల్ కాబట్టి ఆ 2 కన్సిడర్ చేస్తాము ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్ అనమాట. వేరాస్ కమింగ్ టు ఫారిన్ ఇన్‌కమ్ అయితే గనక రేట్ కంప్యూట్ చేసేటప్పుడు ఓన్లీ రెస్పెక్టివ్ ఫారిన్ ఇన్‌కమ్ మాత్రమే కన్సిడర్ చేస్తామన్నమాట. తర్వాత కంట్రీ ఎంకి వచ్చేసరికి ఏంటంటే 12% ట్యాక్స్బుల్ ఇన్కమ్ అనేది ట్యాక్స్బుల్ అవుతుంది. అయితే డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ మనం ఎంత కంప్యూట్ చేస్తామో డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ వచ్చేసరికి ఇట్ ఈస్ నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ నెట్ ఆఫ్ చాప్టర్ 6 డిడక్షన్స్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాసెస్ అనమాట. సో రాయల్టీ ఇన్కమ్ దాంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ ఆఫ్ చాప్టర్ 6 డిడక్షన్స్ 3 lakhs అనమాట. సో 5,82,000 ఇంటూ 12%. 12% ఈజ్ లెస్ యాజ్ కంపేర్ టు ఇండియన్ ట్యాక్స్ రేట్ అనమాట. మనం తెలిసిందే కదా 91 కింద మనం ఏంటంటే రేట్స్ కన్సిడర్ చేస్తామన్నమాట. ఐదర్ ఇండియన్ రేట్ ఆర్ ఫారెన్ రేట్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ లోయర్ కన్సిడర్ చేస్తామన్నమాట. అది సో 12% వచ్చింది. సో కంట్రీ ఎం ప్రకారం ఏంటి అంటే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వచ్చేసరికి 69,840 రూపీస్. వేరాస్ కమింగ్ టు కంట్రీ ఎన్కి వచ్చేసరికి ఏంటంటే 2 డిఫరెంట్ రేట్స్ ఇచ్చారు, 2 డిఫరెంట్ ఇన్కమ్స్ ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి, యావరేజ్ ట్యాక్స్ రేట్ కనుక్కుంటాము. ఫస్ట్ డబల్ ట్యాక్స్ రేట్ ఇన్కమ్ కంప్యూట్ చేసిన తర్వాత 2,80,000 మీద 15% ట్యాక్స్ రేట్ పడుతుంది. అంటే ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసరికి 42,000. అలాగే 2,20,000 మీద 20% ట్యాక్స్ రేట్ పడుతుంది. ఎంత 44,000 అనమాట. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసరికి 86,000 డివైడెడ్ బై ఫారెన్ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటంటే 5 lakhs ఇంటూ 100% వేసుకుంటే 17.2 వచ్చేసరికి యావరేజ్ ట్యాక్స్ రేట్ అవుతుంది, విచ్ ఈస్ లోయర్ యాజ్ కంపేర్ టు ఇండియన్ ట్యాక్స్ రేట్ 19%. సో రిలీఫ్ అండర్ సెక్షన్ 91 ఈజ్ 4,16,000 అంటే డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఇంటూ 17.2% వేసుకుంటే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. సో కంట్రీ ఎం నుంచి కంట్రీ ఎన్ నుంచి మనం ఏదైతే రిలీఫ్ కంప్యూట్ చేసామో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. సో ఈ డబుల్ ట్యాక్సేషన్ ఇన్కమ్ కంప్యూట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా సేమ్ ప్రొసీజర్ క్యారీ అవుతుంది. ఏంటి అంటే అన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కంప్యూట్ చేసి గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాంట్లో నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ తీసేస్తాం. తీసేసిన తర్వాత నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది కదా, దాంట్లో ఏం చేస్తామంటే ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాం అనమాట. లయబిలిటీ కనుక్కున్న తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కంప్యూట్ చేస్తాం. సో కంప్యూట్ చేసిన తర్వాత దాన్ని ఫారెన్ ట్యాక్స్ రేట్తో కంప్యూట్ చేస్తాం. విచ్ ఎవర్ ఇస్ లోయర్ మనం కన్సిడర్ చేస్తాం అనమాట. అయితే ఈ విచ్ ఎవర్ ఇస్ లోయర్ అనే ఈ లిమిట్ దేని మీద అప్లై చేయాలి, డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ మీద మనం అప్లై చేయాలన్నమాట. సో డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి, అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఫారెన్లో ఏదైతే ఇన్కమ్ వస్తుందో విచ్ ఇస్ ట్యాక్సిబుల్ ఇన్ బోత్ ద కంట్రీస్ అనమాట. అయితే కొన్ని పాయింట్స్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏం చెప్తాడంటే ఈ పలానా ఇన్కమ్ వచ్చేసి పలానా ఫారిన్ కంట్రీలో ఎగ్జామ్టెడ్ అంటాడు. అప్పుడు మనం డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్లో కన్సిడర్ చేయకూడదు. బికాస్ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అంటే ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ బోత్ ద కంట్రీస్ అనమాట. సో డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ దాంట్లో నుంచి మనం ఏమి లెస్ చేస్తాం, ఏవైనా ఎక్స్పెన్సెస్ ఉంటే తీసేస్తాం, చాప్టర్ 6 డిడక్షన్స్ ఉంటే లెస్ చేస్తాం, అలాగే ఏదైనా లాసెస్ ఉంటే తీసేసి ఏదైతే నెట్ అమౌంట్ వస్తుందో దాని మీద ఈ లోవర్ రేట్ అనేది అప్లై చేస్తామన్నమాట. అప్పుడు రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. ఈ రిలీఫ్ని తీసుకొచ్చి ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. అంతే, మొత్తం స్టోరీ మొత్తం అదే అనమాట. తర్వాత బిజినెస్ ఇన్కమ్ వస్తుంది నోయిడా నుంచి 50 lakhs అనమాట. ఎస్ఎస్సి ఏజ్ వచ్చేసరికి 47 years. తర్వాత షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ గురుగావ్ 30 lakhs అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇండియాలో ఉన్న పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి తనకి ఏదైనా షేర్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంటే ఇట్ ఈస్ ఎగ్జామ్ట్. తర్వాత కంట్రీ ఏ నుంచి అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాసెస్ వస్తున్నాయి అనమాట. అయితే తను ట్యాక్స్ అనేది 8,000 అనేది పే చేశాడు అండ్ $1 ఈజ్ ఈక్వల్స్ టు 60 rupees. తర్వాత పీపీఎఫ్ 1,50,000 80C ప్రకారం డిడక్షన్ వస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే చెక్ ద్వారా పే చేశాడో 30,000. సిన్స్ హీఈస్ ఆఫ్ 47 years కాబట్టి 25,000 మాత్రం 80D కిందకు వస్తుంది. అలాగే తన పేరెంట్స్కి ఏదైతే మెడికల్ ఇన్సూరెన్స్ పే చేశాడో సిన్స్ హీఈస్ రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కాబట్టి
50,000 వరకు బెనిఫిట్ వస్తుంది. తర్వాత డిసేబుల్డ్ డిపెండెంట్ సిస్టర్ అనమాట. తన కోసం ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్ పే చేశాడో అది యాజ్ పర్ 80 సెక్షన్ డీడీ ప్రకారము డిడక్షన్ వస్తుంది. ఎంత డిడక్షన్ వస్తుంది? 50,000 కాదు, ఫ్లాట్ డిడక్షన్స్ ఆఫ్ 75,000 వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ సివియర్ డిజేబిలిటీ అంటే 80% ఆర్ మోర్ ఉంటే కనుక 1,25,000 ఫ్లాట్ డిడక్షన్ వస్తుంది. సో ఇదంతా మనం అప్లికేషన్ చేస్తాం. తన బిజినెస్ నుంచి 50 lakhs వస్తుంది కదా, పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అనమాట. అలాగే బిజినెస్ లాస్ ఉంది కదా ఫ్రమ్ కంట్రీ ఏ నుంచి, ఆ లాస్ వచ్చేసరికి $1 = 60 రూపీస్. కాబట్టి ఈ లాస్ని మనం రెడ్యూస్ చేస్తామన్నమాట. అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇవి రెండు కంప్యూట్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. చాప్టర్ 6 డిడక్షన్స్ అన్నీ లెస్ చేస్తే ట్యాక్స్ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ వస్తుంది. అక్కడ నుంచి ట్యాక్స్ లయబిలిటీకి షిఫ్ట్ అవుతాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 50 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి సర్చార్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అప్లికేబుల్ అవుతుంది. దానిపైన మళ్ళీ సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఇంక్లూడ్ చేసుకొని ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాం అనమాట. తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ రేట్ ఇన్ ఫారెన్ కంప్యూట్ చేస్తాము. అయితే ఇండియన్ ట్యాక్స్ రేట్ కంప్యూట్ చేసేటప్పుడు బోత్ ఇన్కమ్ కన్సిడర్ చేస్తామన్నమాట. ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్ కన్సిడర్ చేస్తామన్నమాట యాజ్ ఏ డినామినేటర్. వేరస్ కమింగ్ టు ఫారెన్ ఇన్కమ్ వచ్చేసరికి రెస్పెక్టివ్ ఫారెన్ ఇన్కమ్ మాత్రమే కన్సిడర్ చేసి ట్యాక్స్ రేట్స్ కంప్యూట్ చేస్తామన్నమాట. ఈ రెండింటిలో లోవర్ రేట్ ఏది? 25%. ఇది వచ్చేసరికి డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ మీద మనం అప్లై చేస్తాము. డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ 32,000 మైనస్ ఆఫ్ 4,000. ఈ 4,000 ఏంటి? లాస్ వచ్చింది కదా, ఈ లాసెస్ నేను చెప్పాను కదా, డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఈజ్ నెట్ ఆఫ్ 3 things అనమాట. ఏంటి? చాప్టర్ 6 డిడక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఎనీ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్. సో నెట్ ఆఫ్ చేసి $1 = 60 రూపీస్ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్. అండ్ ఈ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ మీద లోవర్ రేట్ ఆఫ్ 25% అప్లై చేస్తే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. ఈ రిలీఫ్ తీసుకొచ్చి టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సారీ. తర్వాత ఎస్ఎస్సి ఏజ్ వచ్చేసరికి 63 years అనమాట. తర్వాత అతనికి ఏంటంటే కంట్రీ ఎం నుంచి మ్యూజిక్ కన్సర్ట్స్ నుంచి కొంత ఇన్కమ్ వస్తుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే ఆ రెంటల్ ఇన్కమ్ మీద మున్సిపల్ ట్యాక్సెస్ అనేది $200 అనేది పే చేశాడు. అయితే విచ్ ఈస్ నాట్ డిడక్టబుల్ ఇన్ కంట్రీ ఎం. ఈ పాయింట్ ఎందుకు ఇచ్చాడంటే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫారెన్ ట్యాక్స్ లాస్ ఏమన్నా ఫాలో అవ్వండి, మనకు అనవసరం. ఇప్పుడు ఈ మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి డిడక్ట్ చేయట్లేదు, కానీ యాజ్ పర్ ఇండియన్ ట్యాక్స్ లా ప్రకారము, యాజ్ పర్ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము మనం ఏం చేస్తాము? ఎప్పుడైనా మున్సిపల్ ట్యాక్సెస్ పే చేస్తే డిడక్షన్గా అలౌ చేస్తాం. సో మనం అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అయితే ఈ కంట్రీ ఎం నుంచి వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. అలాగే $1 వచ్చేసరికి 69 రూపీస్ అనమాట. తర్వాత ఇండియా నుంచి ఇన్కమ్స్ వస్తున్నాయి, ఎర్నింగ్స్ వచ్చేసరికి 15 lakhs. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి 4,20,000 ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్. సో ఇవి మనం రెండు చూడగానే మనకేం గుర్తొస్తుంది? 80 TTA 80 TTB డిపెండింగ్ అపాన్ హీస్ ఏజ్ మనము 80 TTAనా 80 TTBగా వెళ్తాము. ఇన్ కేస్ తన సీనియర్ సిటిజన్ అయితే కనుక మనము 80 TTBకి వెళ్తామన్నమాట. సో టోటల్ ఇంట్రెస్ట్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ బెనిఫిట్ వస్తుంది. వెరాస్ లెస్ దాన్ 60 ఉంటే కనుక టోటల్ ఇంట్రెస్ట్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ బెనిఫిట్ తీసుకుంటాము. ఏదర్ ఆఫ్ ద సెక్షన్స్ మాత్రమే బెనిఫిట్ వస్తుంది, అంటే ఇదా ఒక సెక్షన్ మాత్రమే బెనిఫిట్ తీసుకోవాలి. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం సెల్ఫ్కి వచ్చేసరికి 29,000 పే చేశాడు. ఏజ్ వచ్చేసరికి 60+ years ఉంది కాబట్టి వస్తుంది. తర్వాత హస్బెండ్ 65 years అనమాట, 32,000 పే చేశాడు. అయితే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వీడు. సెల్ఫ్కి హస్బెండ్కి డిఫరెంట్ ఇచ్చాడు. మనం ఫస్ట్ 80D ప్రకారము నేను ఏం చెప్పాను? ఫస్ట్ మన ఫ్యామిలీ చూసుకోవాలి అని చెప్పాను ఫస్ట్ లిమిట్లో. మన ఫ్యామిలీ అంటే ఏంటి? సెల్ఫ్, స్పౌస్, తర్వాత డిపెండెంట్ చిల్డ్రన్ అనమాట. సో వీళ్ళ ముగ్గురికి కలిపి టోటల్ పేమెంట్ ఆర్ 25,000 మాత్రమే బెనిఫిట్ వస్తుంది. ఇన్ కేస్ తను రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయితే కనుక టోటల్ పేమెంట్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ వస్తుంది. సో ఈ 29,000 ప్లస్ 32,000 ఎంటైర్ అమౌంట్ అయితే రాదు, కానీ 50,000 వరకు మాత్రం బెనిఫిట్ వస్తుందన్నమాట వీళ్ళిద్దరికీ కలిపి. పీపీఎఫ్ 80C. తర్వాత 5 year ఎఫ్డి డిపాజిట్ చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ నేమ్ మీద ఎఫ్డి డిపాజిట్ చేసింది. ఎలాంటి బెనిఫిట్ అయితే రాదు. సో
ఈ 60 హౌస్ ప్రాపర్టీ నుంచి వస్తున్న ఇన్కమ్ ఎంత 25,000. తర్వాత దాంట్లో నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ బెనిఫిట్ తీసేస్తాము. అలాగే $1 ఈక్వల్స్ టు 69 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ మల్టిప్లై చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A ప్రకారము 30% వెళ్ళిపోతుందన్నమాట. తర్వాత పీజీబీపీ ఇన్కమ్, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మొత్తం కంప్యూట్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్, తర్వాత చాప్టర్ 6 డిడక్షన్స్ 63 ఇయర్స్ కాబట్టి టీటీబీ ప్రకారం డిడక్షన్ వస్తుంది. అలాగే 80D మీద హస్బెండ్ అండ్ సెల్ఫ్ కంప్యూట్ చేసి 50,000 మాత్రమే వస్తుందన్నమాట. ఏటీసీ పీపీఎఫ్ 1,50,000. సో నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చింది. అక్కడ నుంచి ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేస్తాము. 60+ ఇయర్స్ కాబట్టి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వచ్చేసరికి 3 lakhs అనమాట. అలా ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేసిన తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కంప్యూట్ చేస్తాం. ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై ద ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆఫ్టర్ ద చాప్టర్ 6 డిడక్షన్స్ ఇంటూ 100% వేసుకుంటే ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ఇదేంటి 25% వచ్చింది. కంట్రీ ఎం నుంచి రేట్ వచ్చేసరికి 20% అనమాట. సో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ప్రకారం 20% అప్లై చేస్తాం. అలాగే డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ కన్స్ట్రక్ట్ చేస్తాము. దాని మీద ఈ రేట్ అప్లై చేస్తే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. ఈ రిలీఫ్ తీసుకొచ్చి టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, శాలరీ ఇన్కమ్ వచ్చేసరికి ఫారిన్ కంట్రీ నుంచి తనకి ఎంత వస్తుంది, కంట్రీ ఎస్ నుంచి వస్తుందన్నమాట. ఇది కట్ అయిపోయినట్టుంది. ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 13% అనుకుంటాం. 13%. తర్వాత తన ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే తను జాబ్ వచ్చింది అని చెప్పేసి హీ లెఫ్ట్ హిస్ జాబ్ ఆన్ 1st జూలైన లెఫ్ట్ చేశాడనమాట. అండ్ షిఫ్టెడ్ ద ఫ్యామిలీ టు ద ఇండియా. అంటే ఫారెన్ నుంచి ఇండియాకి షిఫ్ట్ అయ్యాడు అని చెప్తున్నాడు. సో ఏంటి 3 months మాత్రమే తను యాజ్ అన్ శాలరీడ్ ఎంప్లాయీగా వర్క్ చేశాడు అని. అంటే ఏప్రిల్, మే, జూన్ 3 months శాలరీ ఇన్కమ్ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, తనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అయితే తను ఫారెన్లో ఉండడు కాబట్టి తన ఏదైతే ఫారెన్ హౌస్ ఉందో అది రెంట్కి ఇచ్చేసాడనమాట. సో జూలై నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు 9 months వరకు తనకి రెంటల్ ఇన్కమ్ వస్తుందన్నమాట. తర్వాత $1 ఈక్వల్స్ టు 23 రూపీస్ అన్నాడు. తర్వాత ఎఫ్డి ఇంట్రెస్ట్ 45,500 అన్నాడు. తర్వాత ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్ ఇన్ ద ఇండియా సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. డివిడెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ 7,750 రూపీస్. ఇన్కమ్ అని మెన్షన్ చేశాడు కాబట్టి గ్రాస్. ఒకవేళ ఇన్కమ్ అని మెన్షన్ చేయకపోతే అది నెట్ అమౌంట్. డివిడెంట్ ఇన్కమ్ ఇస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% కాబట్టి ఇన్ కేస్ అది నెట్ అయితే కనుక 90% అవుతుంది. అప్పుడు గ్రాసింగ్ చేస్తామన్నమాట 100%కి. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియము సెల్ఫ్కి ఫాదర్కి ఇచ్చాడు. ఫాదర్ వచ్చేసరికి నాన్ రెసిడెంట్ అన్నాడు కాబట్టి 25,000 మాత్రమే బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ చూడండి, శాలరీ ఇన్కమ్ 3 monthsకి శాలరీ ఇన్కమ్ కన్స్ట్రక్ట్ చేసాము. 23 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ వేసాము. అలాగే స్టాండర్డ్ డిడక్షన్స్ సెక్షన్ 16 ప్రకారం 50,000 అలౌ చేసాము. ఇటు పక్కకు వచ్చేసరికి హౌస్ ప్రాపర్టీ వచ్చేసరికి తను జూలై నుంచి ఫారెన్ నుంచి ఇండియాకి షిఫ్ట్ అయ్యాడు కాబట్టి ఫారెన్ హౌస్ ఏదైతే ఉందో అది రెంట్కి ఇచ్చాడు. సో జూలై నుంచి మార్చ్ వరకు తనకి రెంటల్ ఇన్కమ్ 9 monthsకి వచ్చింది. అండ్ అక్కడ $1 ఈక్వల్స్ టు 23 రూపీస్. తర్వాత 24A ప్రకారము స్టాండర్డ్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% వచ్చింది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండ్ పీజీబీపీ ఇన్కమ్. సో ఈ 4 heads మనం కంప్యూట్ చేసుకుంటే కనుక గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చింది. దాంట్లో నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ లెస్ చేసామన్నమాట. లెస్ చేసిన తర్వాత టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చింది. దాని నుంచి ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేసాము. తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా, తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ కంట్రీ ఎస్ అనమాట. ఎంత 23%. అయితే మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి, 21% అనేది లెస్ ఉంది కాబట్టి మనం ఆ రేటే కన్సిడర్ చేస్తాం. అలాగే డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద ఈ పర్సంటేజ్ అప్లై చేస్తే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. ఈ రిలీఫ్ వచ్చేసి టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఈ కుక్కలు అరుస్తున్నాయి కదా, అసలు పట్టించుకోవద్దు. ఇండియన్ సిటిజన్ అనమాట. తన ఏజ్ వచ్చేసరికి 51 years. హీ లెఫ్ట్ ఇండియా ఆన్ ద 1st April 2020 అండ్ రిటర్న్ బ్యాక్ టు ద ఇండియా ఆన్ ద 1st June 2023. ఈ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో ఏంటంటే పర్సన్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని కంప్యూట్ చేయడానికి ఈ టైం లిమిట్ ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి. అయితే 2020లో తను ఇండియాని లెఫ్ట్ అయ్యాడు. మళ్ళీ 2023లో 1st June ఇండియాకి రిటర్న్ అయ్యాడనమాట. సో మధ్యలో 3 years తను ఇండియాలో లేడు.
తర్వాత కంట్రీ వై నుంచి తన రెంటల్ ఇన్కమ్ వస్తుంది. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఆ కంట్రీలో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వచ్చేసరికి ఏంటి అంటే 8,000. మనం కన్సిడర్ చేస్తామా? కన్సిడర్ చేయము. ఫారెన్ ట్యాక్స్‌లా ఏదైనా ఫాలో అవ్వండి. ఇండియన్ ట్యాక్స్‌లానే మనం ఫాలో అవుతామనమాట. అయితే బ్యాలెన్స్ ఇన్కమ్ మీద తను 20% ట్యాక్స్ రేట్ పే చేశాడు అంటున్నాడు. సో ఏంటి? ఈ 25,000లో నుంచి మనం 8,000 తీసేస్తే ఈ $17 మీద $17,000 మీద 20% ట్యాక్స్ రేట్ అంటే $3,400 తను ట్యాక్స్ పే చేసినట్టు. తర్వాత బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. రిసీవ్ డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ. ఇక్కడ చూడండి రిసీవ్డ్ అన్నాడు. రిసీవ్డ్ అంటే ఇట్ ఈస్ నెట్, అంటే 90% మాత్రమే అని. సో మనం గ్రాస్ చేయాలి 100%కి. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్కమ్ 11,500. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్స్ ఇచ్చాడు. ఎక్స్చేంజ్ రేట్స్ ఇచ్చినప్పుడు యాజ్ పర్ రూల్ 115 ప్రకారము మోర్ దెన్ 1 ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చినప్పుడు మనం ఏ ఎక్స్చేంజ్ రేట్ కన్సిడర్ చేయాలి అంటే ఆ ప్రీవియస్ ఇయర్ యొక్క లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ యొక్క ఎక్స్చేంజ్ రేట్ కన్సిడర్ చేయాలన్నమాట. తర్వాత క్వశ్చన్లో కనుక ట్యాక్స్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ అని చెప్పి ఏదైనా ఒక మంత్ డేట్ ఇచ్చాడు అనుకోండి. సో ఫెబ్ అని అనుకుంటే దాని ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ మంత్ ఏమవుతుంది? జనవరి లాస్ట్ డే 31st ఆఫ్ జనవరిని మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఎప్పుడు డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ కంప్యూట్ చేసేటప్పుడు ఎక్స్చేంజ్ రేట్ కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్ నేను ఫస్ట్ పార్ట్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, అక్కడ మెన్షన్ చేశాను పాయింట్. ఇన్ కేసు క్వశ్చన్లో ట్యాక్స్ డిడక్ట్ పలానా డేట్న అయ్యింది అని వాడు మెన్షన్ చేయకపోతే డబుల్ ట్యాక్సేషన్గా ఇన్కమ్ కంప్యూట్ చేసేటప్పుడు మళ్ళీ సపరేట్గా ఎక్స్చేంజ్ రేట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ మోర్ దెన్ 1 ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చినప్పుడు యాజ్ పర్ రూల్ 115 ప్రకారము మనం ఏం చేస్తామంటే ఆ ప్రీవియస్ ఇయర్ యొక్క లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో అంటే 31st మార్చ్ ఏదైతే ఎక్స్చేంజ్ రేట్ ఉంటుందో అది కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ థింగ్ అది. తర్వాత వాడు క్వశ్చన్లో కనుక ట్యాక్స్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ ఆన్ అని చెప్పి ఏదైనా ఒక మంత్ స్పెసిఫై చేస్తే కనుక ఆ మంత్ యొక్క ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ మంత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ లాస్ట్ డేట్న మనము డబుల్ ట్యాక్సేషన్ కంప్యూట్ చేసేటప్పుడు ఇన్కమ్ని కంప్యూట్ చేసేటప్పుడు ఆ ఎక్స్చేంజ్ రేట్ అప్లై చేస్తామన్నమాట. ఇన్ కేస్ ఈ పాయింట్ మెన్షన్ చేయకపోతే కనుక మనము మళ్ళీ సపరేట్గా ఎక్స్చేంజ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఆప్టెడ్ అవుట్ ఆఫ్ 115 BAC నో DTAA. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు న్యూ అడ్జస్ట్మెంట్ మనకి ఏంటి అంటే తన రెసిడెంటా కాదా అని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం ఇంటర్లో చదువుకున్న పాయింట్స్ ఏంటి? బేసిక్ కండిషన్ 1 ఆర్ బేసిక్ కండిషన్ 2 ఏదైనా ఒకటి సాటిస్ఫై అయినా సరిపోతుంది. అయితే బేసిక్ కండిషన్ 1 ఏంటి? హీ హ్యాస్ టు స్టే ఇన్ ఇండియా ఫర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days ఇన్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. అంటే ఏ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అయితే చూస్తున్నామో అంటే ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days స్టే చేయాలి. లేదా రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 days స్టే చేయాలి. అండ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఇన్ ద 4 ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్స్ అనమాట. సో బేసిక్ కండిషన్ 1 ఆర్ 2లో ఏది సాటిస్ఫై అయినా వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ సాటిస్ఫై అయితే హీఈస్ రెసిడెంట్. తర్వాత ఎడిషనల్ కండిషన్స్ ఏం చూస్తాం? బోత్ ద కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఎడిషనల్ కండిషన్ 1 ఎడిషనల్ కండిషన్ 2 కూడా సాటిస్ఫై అవ్వాలి. అయితే కండిషన్ 1 ఏంటి? తను రెసిడెంట్ వచ్చేసరికి హీ హ్యాస్ టు బీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ 2 out of 10 ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్స్ అనమాట. అంటే 10 ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్స్లో అట్లీస్ట్ 2 years అయినా కానీ తను రెసిడెంట్ అయి ఉండాలి. అలాగే 7 ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్స్లో హీ హ్యాస్ టు స్టే ఇన్ ఇండియా ఫర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 730 days అనమాట. మళ్ళీ రిపీట్ చేస్తాను. కండిషన్స్ రెసిడెంట్ అవ్వాలి అంటే తను ఎయిదర్ ఆఫ్ బేసిక్ కండిషన్స్ అంటే బేసిక్ కండిషన్ 1 లేకపోతే 2 ఏది సాటిస్ఫై అయినా ఓకే. కానీ అడిషనల్ కండిషన్స్ మాత్రం 2 సాటిస్ఫై అవ్వాలి. బేసిక్ కండిషన్ 1 ఏంటి? తను ఇండియాలో రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days స్టే చేయాలి. లేదా రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 days స్టే చేయాలి. అలాగే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 365 days ఇన్ ద 4 ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్స్ స్టే చేయాలన్నమాట. తర్వాత ఎడిషనల్ కండిషన్స్ వచ్చేసరికి 10 ప్రీవియస్ ఇయర్స్లో అట్లీస్ట్ 2 years అయినా తను రెసిడెంట్ అయి ఉండాలి. అలాగే 7 ప్రిసీడింగ్ ఇయర్స్లో మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 730 days అయినా స్టే చేసి ఉండాలన్నమాట. అయితే మనకి వాడు క్వశ్చన్లో ఏం చెప్పాడు?
మనకేంటంటే రిలవెంట్ మనం ఏ ఇయర్‌కి మనం కంప్యూట్ చేస్తున్నామనంటే ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24, 25 అనమాట. అంటే రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది 23, 24కి అవుతుందనమాట. అలాగే హి స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ 304 డేస్. 304 డేస్ ఎలా వచ్చింది? తను ఇండియాకి ఎప్పుడొచ్చాడు? మన రిలవెంట్ ప్రీవియస్ ఇయర్‌లో ఫస్ట్ జూన్‌కి వచ్చాడనమాట. సో, 1 జూన్ నుంచి 31 మార్చ్ 2004 వరకు వేసుకుంటే గనక 304 డేస్ వచ్చింది. అంటే రిలవెంట్ ప్రీవియస్ ఇయర్‌లో హీ హాస్ స్టేడ్ ఫర్ మోర్ దెన్ 182 డేస్. బేసిక్ కండిషన్ 1 సాటిస్ఫై అయ్యాడు. తర్వాత అడిషనల్ కండిషన్స్ చూస్తాం. అడిషనల్ కండిషన్స్ 10 ఇయర్స్‌లో 2 ఇయర్స్ రెసిడెంట్ అయినా అయి ఉండాలి. అలాగే 7 ఇయర్స్‌లో మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 730 డేస్ స్టే చేసి ఉండాలి. మన రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఏది? 23, 24. అక్కడ నుంచి 10 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ వేసుకుంటే 22, 23 నుంచి 13, 14 వరకు 10 ఇయర్స్ వస్తాయి. అయితే వాడు క్వెషన్‌లో ఏం చెప్పాడు మనకి? 20న 1 ఏప్రిల్ 20న హీ లెఫ్ట్ ఇండియా. అంటే మళ్ళీ ఎప్పుడొచ్చాడు? 1 జూన్ 2023కి ఇండియాకొచ్చాడు. అంటే 2021, 21, 22, 22, 23లో తను ఇండియాలోనే లేడు. సో, హీ ఈజ్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ద 3 ఇయర్స్ అనమాట. అంటే ఈ 10 ఇయర్స్‌లో ఓన్లీ 7 ఇయర్స్ మాత్రమే తను ఇండియాలో స్టే చేశాడు. అంటే మోర్ దెన్ 2 ఇయర్స్ ఇండియాలో స్టే చేసినట్టేగా. సో, అడిషనల్ కండిషన్ 1 కూడా సాటిస్ఫై అయ్యాడు. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి? 730 డేస్ స్టే చేయాలి 7 ఇమిడియట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్‌లో. అయితే మన రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఏది? 23, 24. దానికి 7 ఇమిడియట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే 22, 23 నుంచి 16, 17 వరకు వస్తుంది. అయితే 3 ఇయర్స్ వరకు తను నాన్ రెసిడెంట్. రిమైనింగ్ 4 ఇయర్స్ ఉంది కదా! 4 ఇయర్స్ తను ఇండియాలోనే స్టే చేశాడు. సో, 365 డేస్. ఒక ఇయర్ వచ్చేసరికి లీప్ ఇయర్ ఉంది కాబట్టి 461 డేస్ వస్తుంది. అంటే మోర్ దెన్ 730 డేస్ ఇండియాలో స్టే చేశాడు కాబట్టి అడిషనల్ కండిషన్ 2 కూడా సాటిస్ఫై అయ్యాడు. సో, బేసిక్ కండిషన్ సాటిస్ఫై అయ్యాడు. అలాగే అడిషనల్ కండిషన్ సాటిస్ఫై అయ్యాడు కాబట్టి హీ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా అనే కంక్లూజన్ మనం డ్రా చేస్తామన్నమాట. సో, హిస్ గ్లోబల్ ఇన్కమ్ ఈజ్ టాక్సబుల్ ఇన్ ఇండియా. అయితే క్వెషన్‌లో మనకి మోర్ దెన్ 1 ట్యాక్స్ రేట్ ఇచ్చాడు కాబట్టి యాజ్ పర్ రూల్ 115 ప్రకారము లాస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్చేంజ్ రేట్ కన్సిడర్ చేస్తాము. స్టాండర్డ్ డిడక్షన్ అయిపోయింది. పీజీబీపీ ఇన్కమ్ కంప్యూట్ చేసాము. డివిడెంట్ ఇన్కమ్ రిసీవ్డ్ అన్నాడు. రిసీవ్డ్ అంటే ఇట్ ఈస్ నెట్ కాబట్టి గ్రాసింగ్ చేసేసాము. తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ చాప్టర్ 6A డిడక్షన్స్ ఎలో చేసాము. ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేసాము. ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా, తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ కంట్రీ వై. తను ఎంత పే చేశారో ట్యాక్స్ రేటు? ట్యాక్స్ అమౌంట్ వచ్చేసరికి $3,400 పే చేశాడు. డివైడెడ్ బై ద ఫారెన్ ఇన్కమ్ ఇంటూ 100% వేసుకుంటే 13.6 వచ్చింది. విచ్ ఇస్ లోయర్ యాజ్ కంపేర్ టు ద ఇండియన్ ట్యాక్స్ రేట్. దాన్ని డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ మీద అప్లై చేస్తే రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత ఎస్ఎస్సికి శాలరీ ఇన్కమ్ వచ్చేసరికి 4,50,000 వచ్చిందనమాట. అయితే కంప్యూటెడ్ అన్నాడు క్వశ్చన్లో. కంప్యూటెడ్ అంటే ఏంటి అంటే అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో అది కంప్యూటెడ్ ఇన్కమ్ అవుతుంది. అండ్ ఎస్ఎస్సి ఏజ్ వచ్చేసరికి 62 ఇయర్స్ అనమాట. తనకి ప్రొఫెషనల్ నుంచి ఇన్కమ్ వస్తుంది ఫ్రమ్ బ్రెజిల్ అనమాట. డివిడెంట్ ఇన్కమ్ వస్తుంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, విచ్ ఇస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 16%. తర్వాత ఇండియా నుంచి ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ అనమాట. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ 2 lakhs అనమాట. పీపీఎఫ్, తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇవి డిడక్షన్స్. అయితే హీ హాజ్ ఆప్టెడ్ ఫర్ 115 BAC అన్నాడు. అంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్కి షిఫ్ట్ అయ్యాడు. ప్రీవియస్ సమ్స్ ఏవైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో హీ హ్యాస్ షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ద డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ అన్నాడు. ఇక్కడ ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి అంటే హీ హాజ్ ఆప్టెడ్ అనమాట. సో మనకి బేసిక్ రూల్ ఏం తెలుసు? చాప్టర్ 6 డిడక్షన్స్ రావు. అలాగే 35 AD, 35 CCCలు, సైంటిఫిక్ రీసెర్చ్లు ఇవన్నీ రావు. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ ప్రాపర్టీ, ఏదైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడో అది కూడా డిడక్షన్ రాదు. తర్వాత ఈ హౌసింగ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A ఎట్ ద రేట్ ఆఫ్ 30% ఇచ్చాం కదా, అది వస్తుందా? అది వస్తుంది. ఈవెన్ దో 115 BAC ఆప్ట్ చేసినా కూడా. అలాగే శాలరీ కింద ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16(1)A 50,000 ఏదైతే ఇస్తున్నామో అది కూడా వస్తుంది. ఈవెన్ దో 115 BAC ఫాలో అయినా కూడా అది. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? శాలరీ ఇన్కమ్ కంప్యూటెడ్ అన్నాడు కాబట్టి
50,000 మళ్ళీ సెపరేట్‌గా తీయము. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ నెట్ ఆఫ్ అనమాట. 50,000 తీసిన తర్వాత వచ్చిన అమౌంట్ అది. సో, మళ్ళీ మనం సెపరేట్‌గా తీయాల్సిన అవసరం లేదు. సో, సాలరీ ఇన్‌కమ్ 4,50,000. తర్వాత ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇక్కడ క్వెషన్‌లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అన్నాడు కాబట్టి ఈ అడిషనల్‌గా ఈ ఈ ఈ యొక్క పాయింట్ యాస్ ఎ ప్రెజెంటేషన్‌గా రాస్తాడు వాడు. యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఇన్ ఇండియా నిల్. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ డిడక్షన్ వస్తుందా అంటే రాదు. బికాస్ 115 బీఎస్సీ ఆప్ట్ చేశాడు కాబట్టి. తర్వాత బ్రెజిల్ నుంచి తనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి 1,80,000 వస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ 30% వస్తుందా అంటే వస్తుంది. ఈవెన్ దో 115 బీఎస్సీ ఆప్ట్ చేసినా కూడా. పీజీవీపీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, చాప్టర్ 6 డిడక్షన్స్ రావు. నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చింది. తర్వాత 115 బీఎస్సీ ఆప్ట్ చేశాడు కాబట్టి ఇక ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేసే స్లాబ్ రేట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. ఈచ్ స్లాబ్ రేట్స్ వచ్చేసరికి ఇన్కమ్ వచ్చేసరికి 3 lakhsతో పెరుగుతుంటుంది. ప్రతి స్లాబ్ వచ్చేసరికి 3 lakhsతో పెరుగుతుంది. అలాగే ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 5%తో పెరుగుతుందనమాట. 25% అనే స్లాబ్ రేట్ అయితే లేదు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అది. తర్వాత ఫస్ట్ 3 lakhs వచ్చేసరికి నిల్ అనమాట. 3 to 6 వచ్చేసరికి 5%, 6 to 9 వచ్చేసరికి 10%, 9 to 12 వచ్చేసరికి 15% అండ్ 12 to 15 అనమాట వచ్చేసరికి 20%. తర్వాత సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4%. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చింది. తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కంప్యూట్ చేస్తాం. బ్రెజిల్ వచ్చేసరికి 16% వాడే ఇచ్చాడు. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇండియన్ ట్యాక్స్ రేట్ ఈజ్ లోయర్. అలాగే డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటాము. దాని మీద అప్లై చేస్తే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. ఈ రిలీఫ్ తీసుకెళ్ళి టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుందన్నమాట. నేను చెప్పిన పాయింట్స్ ఇక్కడ మళ్ళీ నేను రాశాను ఇవి. తర్వాత ఎస్ఎస్సి ఏజ్ వచ్చేసరికి 41 years. అయితే శాలరీ కంప్యూటెడ్ అన్నాడు. 50,000 మళ్ళీ డిడక్షన్ తీస్తామా తీయము, అదే కన్సిడర్ చేస్తాం. డివిడెంట్ ఇన్కమ్ అని మెన్షన్ చేశాడు అంటే ఇట్ ఈస్ గ్రాస్. మళ్ళీ మనం గ్రాసింగ్ చేయాల్సిన అవసరం లేదు. అదే రిసీవ్డ్ అని మెన్షన్ చేస్తుంటే గ్రాసింగ్ చేయాలి. తర్వాత గిఫ్ట్ ఫ్రమ్ ఫారెన్ ఫ్రెండ్ 90,000 ఎగ్జామ్డ్ ఇన్ కంట్రీ వైలో ఎగ్జామ్ట్ అయింది కాబట్టి ఇండియాలో కూడా ఎగ్జామ్ చేస్తామా అంటే నో. మనం ఫారెన్ ట్యాక్స్ లాస్ని ఫోకస్ చేయకూడదు అనమాట. అయితే ఈ గిఫ్ట్ వచ్చేసరికి ఏంటంటే వాల్యూ మోర్ దెన్ 50,000 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ట్యాక్సబుల్. తర్వాత కంట్రీ వై నుంచి డివిడెంట్ ఇన్కమ్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,30,000 వచ్చింది. అలాగే రెంటల్ ఇన్కమ్ వచ్చింది 3 lakhs వచ్చింది. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. మనము ఈ వీడియో స్టార్టింగ్లో ఒక సేమ్ ఇలాంటి ప్రాబ్లమే చెప్పాను. సేమ్ కంట్రీ డిఫరెంట్ ఇన్కమ్స్ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ ట్యాక్స్ రేట్స్ కనుక్కోవాలన్నమాట. అది మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసింది ఇచ్చాడు. బిజినెస్ లాసెస్ ఇచ్చాడు. అగ్రికల్చర్ ఇన్కమ్ విచ్ ఇస్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 20%. హీ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ 115 బీఏసీ. అప్పుడు ఎలాంటి చాప్టర్ 6 డిడక్షన్స్ రావు. సో ఇప్పుడు ఏంటి? శాలరీ 8,40,000. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, మున్సిపల్ ట్యాక్సెస్ తీసేశాడు. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇండియా నుంచి వచ్చిన డివిడెంట్ ఇన్కమ్, కంట్రీ వై నుంచి వచ్చిన డివిడెంట్ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్. గిఫ్ట్ వచ్చేసరికి మోర్ దాన్ 50,000 కాబట్టి కంప్లీట్లీ ట్యాక్సబుల్. దాని నుంచి బిజినెస్ లాసెస్ 1,60,000 తీసేశాడు. సో గ్రాస్ ట్యాక్స్ లయబిలిటీ, గ్రాస్ టోటల్ ఇన్కమ్, దాని నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ వస్తాయా అంటే రావు. బికాస్ హీ హాజ్ ఆప్టెడ్ ఫర్ 115 బీఏసీ. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కున్నాడు. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కొని ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కంప్యూట్ చేశాడనమాట. తర్వాత డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ చేశాడు. ఇక్కడ 4,79,000. అయితే ఇండియన్ ట్యాక్స్ రేట్ కంప్యూట్ చేసాం కదా. ట్యాక్స్ రేట్స్ ఇన్ కంట్రీ వై 2 డిఫరెంట్ రేట్స్ ఇచ్చాడు. 10% ఇచ్చాడు, 20% ఇచ్చాడు. కాబట్టి యావరేజ్ ట్యాక్స్ రేట్స్ కనుక్కుంటాం అనమాట. ఈ యావరేజ్ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి డబుల్ ట్యాక్స్ రేట్ ఇన్కమ్ మీద అప్లై చేస్తే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. అయితే ఫస్ట్ వాడు ఏమన్నాడు? డివిడెంట్ ఇన్కమ్ వచ్చేసరికి ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. సో 2,30,000 మీద 10% అంటే ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసరికి 23,000. తర్వాత అదర్ ఇన్కమ్స్ ఏమి ఇచ్చాడు? రెంటల్ ఇన్కమ్ ఇచ్చాడు, అగ్రికల్చర్ ఇన్కమ్ ఇచ్చాడు 5,20,000 విచ్ ఇస్ ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% అంటే 1,04,000 వచ్చింది. ఇప్పుడు వాడేంటి టోటలింగ్ చేస్తున్నాడు. టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 7,50,000. తర్వాత టోటల్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసరికి 1,27,000 అనమాట. సో మనం వీటిని యావరేజ్ చేస్తే కనుక 16.933% అనేది ట్యాక్స్ రేట్ ఇన్ ఫ్రమ్ బ్రెజిల్ వచ్చేసింది అనమాట. సో విచ్ ఈజ్ లో యాజ్ కంపేర్ టు ఇండియన్ ట్యాక్స్ ఇన్కమ్.
ట్యాక్స్ రేట్ 18% వచ్చింది ఇండియన్ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి. వేరస్ కమింగ్ టు ఫారెన్ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 16% వచ్చింది. సో ఇది లోయర్ కాబట్టి రిలీఫ్ అండర్ సెక్షన్ 91కి ఈ రేట్ అనేది అప్లై చేస్తాము ఆన్ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్. సో ఈ వచ్చిన ఈ రిలీఫ్ని టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. సో డిటీడబ్ల్యూఏ కంప్లీట్ అయిపోయింది. ఆల్ ద బెస్ట్.